మనుషుల్లో కొందరు విష సర్పాల్లా వ్యవహరిస్తున్నారు. పాము తన పిల్లలను తానే తిన్నట్లు నా అన్న వాళ్ళనే కాటేస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి విచక్ష కోల్పోతున్నారు. తిరుపతిలో దుర్మార్గుడు కూతురు వరసైన బాలికపై పంజా విసిరాడు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఆడపిల్లలపై దారుణాలు ఆగడం లేదు. ఎక్కడో ఒకచోట అమ్మాయిలు కామాంధుల చేతుల్లో నలిగిపోతున్నారు. ఆడవాళ్లను ఆటబొమ్మలా చూస్తున్న మృగాళ్లు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. క్షణిక సుఖాల కోసం వావి వరసలు మరిచిపోతున్నారు. తిరుపతిలో బాలికపై సొంత చిన్నాన్న అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఏప్రిల్లో వేసవి సెలవుల కోసం తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్ళింది. అక్కడ పిన్ని భర్త రామమూర్తి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్లో ఉన్న కొన్ని వ్యక్తిగత ఫోటోలను చూసిన అతడు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ ఫోటోలతో భయపెడుతూ బాలికపై రామమూర్తి పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆనందంగా వేసవి సెలవులు గడుపుదామని తిరుపతికి వెళ్లిన అమ్మాయికి బాబాయ్ చేదు అనుభవాన్ని మిగిల్చాడు. బాలిక ఇంటికి వెళ్లిపోయినా అతగాడి బ్లాక్మెయిల్ ఆగలేదు. పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలిక మానసికంగా కృంగిపోవడాన్ని గమనించిన తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. బాబాయే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి తల్లి నివ్వెరపోయింది. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటనా స్థలం తిరుపతి కావడంతో 0 FIR నమోదు చేశారు. అనంతరం కేసును తిరుపతి ఈస్ట్ PSకు బదిలీ చేశారు. నిందితుడు రామమూర్తిపై అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.